తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కీలక నివేదికలను విడుదల చేసింది. రాష్ట్రంలోని పబ్లిక్ సెక్టర్ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయని, పారదర్శకత లోపించిందని కాగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. రాష్ట్రంలో మొత్తంగా 83 ప్రభుత్వ రంగ సంస్థలుండగా అందులో 16 సంస్థలు ఇప్పటికే మూతపట్టడం లేదా లిక్విడేషన్ దశలో ఉన్నాయని తెలిపింది. దాదాపుగా 49 సంస్థలు తమ వార్షిక ఖాతాలను సమర్పించడంలో జాప్యం చేస్తున్నాయని పేర్కొంది. కేవలం 18 సంస్థల పనితీరును విశ్లేషించగా అందులో 11 సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. ఈ 18 సంస్థల మొత్తం టర్నోవర్ 95,204 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. ఇక సింగరేణి క్యాలరీస్ విషయానికి వస్తే కాగ్ ప్రత్యేక ఆడిట్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని కాగ్ పేర్కొంది.